హాయ్ నమస్తే. ఈరోజు మనం పైచార్మ్ ఇన్స్టాలేషన్ అండ్ పాత్ సెట్ చేయడం నేర్చుకుందాం. దానికోసం మనం పైచార్మ్ వెబ్సైట్లోకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ M1 చిప్ ఉండేవాళ్ళు యాపిల్ సిలికాన్ ఆర్ ఇంటెల్ చిప్ ఉండేవాళ్ళు ఇంటెల్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఫైల్ ఆల్మోస్ట్ చాలాసేపు పడుతుంది, 3 GB ఉంటుంది కనుక ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండే దగ్గర మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మేము కాసేపు వెయిట్ చేయాల్సి తప్పదు. నేనైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అయ్యిందండి. ఇక్కడ మనం దాన్ని ఓపెన్ చేస్తాం. పైచార్మ్ని మన అప్లికేషన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. చూసారా 3.64 GB ఉంది కంప్లీట్గా. మన అప్లికేషన్స్లో చూడండి వచ్చింది పైచార్మ్. ఓపెన్. కన్ఫర్మ్. ఇక్కడ స్కిప్ ఇంపోర్ట్. మీకు ఏమైనా విజువల్ స్టూడియో ఆర్ పైచార్మ్ కమ్యూనిటీ నుంచి ఏమైనా ఉంటే అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ ఇంపోర్ట్ అనుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే మీకు జస్ట్ తెలియని కోసం అది స్టార్ట్ టూర్ అని ఏమేమి జరుగుతుందని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పాత్ సెట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ పాత్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే పాత్. ఈ లొకేషన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం సెట్ చేయాల్సింది ఏంటంటే బేస్ పైథాన్ లొకేషన్ మనం సెట్ చేయాలి. బేస్ పైథాన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, పైథాన్ వర్షన్ కూడా. ఫస్ట్ ఉన్నది యూజర్ బిన్ పైథాన్ 3 అనేది సిస్టమ్ పైథాన్. దాన్ని మనం టచ్ చేయకూడదు. మనం ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసామనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మన సిస్టంలో పైథాన్ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసామన్నది పాత్ తెచ్చి ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో దానికి మనం వేర్ పైథాన్ 3 పడితే దానికి మనకు పాత్ వస్తాయి. చూడండి, హోమ్ బ్రూ బిన్ పైథాన్ 3. అది మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. రాంగ్ పడింది. ఓకే, పాత్ అయితే సెట్ అయిపోయిందండి. ఇప్పుడు క్రియేట్. ఇప్పటి నుంచి మీరు ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా డైరెక్ట్గా మనం ఏదైతే ఎక్స్టర్నల్ పైథాన్ ఇన్స్టాలేషన్ చేసామో దాని నుంచి మాత్రమే మనకి ఇన్స్టాలేషన్స్ కానీ ప్రాజెక్ట్ కానీ క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా మ్యాక్బుక్లో ఉన్న పైథాన్ 3 యూజర్ బిన్ పైథాన్ 3 దాన్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది మీకు ఎలాగో క్రియేట్ అవ్వదు, బట్ ఎనీథింగ్ మీరైతే దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మీరు
పైథాన్ ఫైల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి పైథాన్ ఫైల్కి. ఈ వీడియో తర్వాత నుంచి మనం బేసిక్ పైథాన్ స్టార్ట్ చేద్దామండి. సో స్టెప్ బై స్టెప్ బేసిక్ పైథాన్ ఫండమెంటల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇదిగో ప్రింట్ అయింది, వెల్కమ్ టు పైథాన్ కోర్స్. సో పైథాన్ ఇన్స్టాలేషన్ చేసి పాత్ ఇలా సెర్చ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.